ఫ్రెండ్స్, మనకి జిఎస్టీ అప్డేట్ అయినాక అన్ని స్మార్ట్ టీవీస్ ప్రైసెస్ అనేవి తగ్గిపోయినాయి అనమాట. సో తగ్గిపోయినాక మనకి ఏ టీవీ కొనాలి, మీరు కనుక ఒక మంచి 43 ఇంచ్ 4K టీవీ కొనాలనుకుంటే మాత్రం ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. నేను ఇప్పుడు ఈరోజు మీకు 25,000లో ఏ 43 ఇంచెస్ టీవీ కొనాలి, 30,000లో ఏది కొనాలి, అబోవ్ 35,000లో ఏది కొనాలి అనేది ఒక క్లారిటీ ఇస్తాను. 100% నేను చెప్పేది ప్రతి టీవీ మేము టెస్ట్ చేసాం. ప్రతి ఒక్క మార్కెట్లో 2025 లాంచ్ అయిన ప్రతి ఒక్క టీవీని తెప్పించి సైడ్ బై సైడ్ కంపేర్ చేశాక నేను మీకు ఈ సజెషన్స్ అయితే ఇస్తున్నాను. 100% నా సజెషన్ పెట్టి మీరు పర్చేజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ ఆల్రెడీ పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటే నేను చెప్పింది రిఫ్లెక్ట్ అయిందా లేదా అనేది కింద కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో సింపుల్ 3 కేటగిరీస్. ఎంట్రీ కేటగిరీ 25,000, కాస్త మిడ్ రేంజ్ 30,000, కాస్త ప్రీమియం కేటగిరీ అబోవ్ 35,000. అది 40 అవ్వచ్చు, 50 అవ్వచ్చు. మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను. బట్ గుర్తుపెట్టుకోండి, 100% ఒక విషయం అయితే చెప్పగలను. అన్ని టెస్ట్ చేశాక ఏదైతే ప్రీమియం కేటగిరీలో ఉన్నాయో అవి టాప్ నాచ్ ఉంటాయి. మిడ్ రేంజ్లో రైట్ నెక్స్ట్ ఉంటుంది. మీకు స్టార్టింగ్లో ఏదైతే చెప్తున్నానో అది స్టార్టింగ్ లెవెల్లో ఉంటుంది. అదైతే బ్రెయిన్లో పెట్టుకోండి. సో అది అన్ని టెస్ట్ చేశాక నాకు వచ్చిన క్లారిటీ అది. సో ముందు మీకైతే చెప్పాలి. సో ఇక ఆలస్యం చేయకుండా మనం ఫస్ట్ బడ్జెట్ కేటగిరీలో మనం ఏది కొనాలి. బడ్జెట్ కేటగిరీ అంటే నా దృష్టిలో 20 నుంచి 25,000 మధ్యలో మీరు ఒక మంచి టీవీ కొనాలనుకుంటే మొన్నటి వరకు నేను సజెస్ట్ చేసింది వచ్చేసి బడ్జెట్ కేటగిరీలో అంటే ఒక 30,000 నేను లూమియో విజన్ 7 సజెస్ట్ చేశాను, MI FX Pro సజెస్ట్ చేశాను, అండ్ ఎట్ ద సేమ్ టైం TCL T6 చేశాను. లూమియో విజన్ 7 ఆఫ్టర్ న్యూ జిఎస్టీ ఆల్సో ఇది మనకి దగ్గర 28,000 రూపాయల ప్రైస్ ఉంది. ఆ ప్రైస్ రేంజ్లో ఖచ్చితంగా నేను దాన్ని సజెస్ట్ చేయబోట్లేదు. ఎందుకంటే మీకు 24,000 రూపాయలకి రైట్లో మనకి TCL T6 లేదా దాన్ని P71K అని చెప్పవచ్చు, P7K అని చెప్పుకోవచ్చు. ఈ టీవీ అనేది మనకి 23,999 రూపాయలు డైరెక్ట్ ప్రైస్ కట్ అయ్యి రైట్ని అవైలబుల్గా ఉంది. విత్ కార్డ్ ఆఫర్స్ మనకి అది 22,000 23,000కి వస్తుంది. కాబట్టి ప్రైస్ టు వాల్యూని కన్సిడర్ చేస్తే ఖచ్చితంగా TCL T6 బెటర్. లేదు మీరు హాల్లో యూజ్ చేస్తారు, వివింగ్ యాంగిల్స్ అనేది మీకు మేజర్ ఇంపార్టెంట్ అనుకుంటే ఈ TCL T6 కన్నా మీరు అప్పుడు లూమియో విజన్ 7కి వెళ్ళండి. బిగ్గర్ హాల్ కాదు, బేసిక్ మన 1200 స్క్వేర్ ఫీట్ హౌస్లో ఉండే హాల్ అనుకుంటే మాత్రం దిస్ టీవీ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్. TCL T6 అనేది మీకు బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది. ఇక దీని యొక్క ప్రోస్ అండ్ కాన్స్ గురించి మాట్లాడుకుంటే ఫస్ట్లీ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మెయిన్ రిమోట్ అనమాట. మీకు రిమోట్ అనేది ఒక పర్ఫెక్ట్ వాయిస్ అసిస్టెంట్ రిమోట్ అయితే ప్రొవైడ్ చేశారు. అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి మీకు. నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్, సోనీ లివ్, TCL ఛానల్, వెబ్సైట్స్ అన్ని షార్ట్ కట్స్ ఉంటాయి. రిమోట్ ఒక ప్రాపర్ రిమోట్ ప్రొవైడ్ చేశారు. అండ్ దాంతోపాటు మనకి 2 years బ్రాండ్ వారంటీ వస్తుంది. 2 సంవత్సరాల వరకు మీకు ఎటువంటి టెన్షన్ లేదు. 2 సంవత్సరాల టీవీ ఏమన్నా అటు ఇటు అయితే వాళ్ళే మనకి టేక్ కేర్ అయితే చేస్తారు. అండ్ దాంతోపాటు మనకి సౌండ్ క్వాలిటీ కూడా సమ్హౌ బెటర్గా అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఫైనల్లీ మనకి అఫ్కోర్స్ మేజర్గా రికమెండ్ చేయడానికి పిక్చర్ క్వాలిటీ మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇక డిస్ప్లే క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఫస్ట్లీ దీంట్లో మనకి 4K HVA QLED DLED ప్యానల్ అయితే యూజ్ చేశారన్నమాట. సో VA ప్యానల్ ఇది డైరెక్ట్ LED టెక్నాలజీతో వస్తుంది. అండ్ డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మీకు డాల్బీ విజన్ సపోర్ట్ ఉంటుంది, HDR10+ ఉంటుంది, HLG ఉంటుంది, ALLM ఇవన్నీ మీకు చూడడానికి ఉంటుంది. అన్న ఇవన్నీ కాదు. ఇక డిస్ప్లే క్వాలిటీ ఎలా ఉందంటే మాత్రం బ్రైట్నెస్ అనేది మోర్ దాన్ సఫిషియంట్. మీకు చాలా అంటే చాలా బ్రైట్గా ఉంటుంది. బ్రైట్నెస్లో మీకు ఎక్కడ ఇష్యూ ఉండదు. మీరు చూడొచ్చు చాలా బ్రైట్గా అయితే ఉంటుంది. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం చాలా మంచి కలర్స్ ఉంటాయి. మీరు రెగ్యులర్గా యూట్యూబ్లో వీడియోస్ చూసినా, HDR కంటెంట్ చూసినా, HDR10 కంటెంట్ చూసినా, HDR10+ కంటెంట్ చూసినా ఎక్సలెంట్ కలర్స్ మీకు డెలివర్ చేస్తుంది. బెటర్ కలర్స్ అయితే ఉంటాయి. బట్ ఎప్పుడైతే డాల్బీ విజన్ కంటెంట్ షిఫ్ట్ అవుతామో డాల్బీ విజన్ కంటెంట్లో కాస్త ఎల్లో టింట్ అయితే ఉంది. అది ఒకటైతే మనం చెప్పుకోవాలి. ఆ ఎల్లో టింట్ అనేది ఇక్కడ మీ స్క్రీన్ మీద అబ్జర్వ్ చేయొచ్చు. నార్మల్ కంటెంట్కి డాల్బీ విజన్ కంటెంట్కి అయితే ఎల్లో టింట్ అయితే కాస్త అబ్జర్వ్ అయితే చేశాను. బట్ బ్లాక్స్ మాత్రం చాలా డీపర్గా ఉంటాయి. అఫ్కోర్స్ ఇది VA ప్యానల్ కాబట్టి మీకు డీపర్ బ్లాక్స్ ప్రొడ్యూస్ చేస్తుంది. కాంట్రాస్ట్ రేషియో బాగుంటుంది. వ్యూవింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం మీకు ఒక 20-30% షేడ్ ఉంటుంది. అంటే టీవీ ఎలా ఉందనుకోండి, మీరు ఈ యాంగిల్లో చూస్తే ఏం కాదు 130 degreesలో, మరి మీరు 178 degrees యాంగిల్లో చూస్తే మీకు ఒక 20-30% కలర్ షేడ్ అయితే చూడడానికి ఉంటుంది. ఇది ఓవరాల్గా దీంట్లో ప్రోస్ అయితే. అండ్ కాన్స్ విషయానికి వస్తే మాత్రం చెప్పాను కదా, ఎల్లో టింట్ ఒకటి కాస్త డాల్బీ విజన్ కంటెంట్లో వస్తుంది. ఒక 20-30% వ్యూవింగ్ యాంగిల్స్లో మీకు కలర్ షేడ్ అయితే ఉంటుందన్నమాట. అంతకుమించి మేజర్ కాన్స్ లేవు. బట్ ఫర్ ద ప్రైస్ గ్రేట్ వాల్యూ ఫర్ మనీ ఖచ్చితంగా మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ 21,000 22,000కి వస్తే స్టీల్ డీల్ ఖచ్చితంగా మీరు ఈ టీవీని కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ కేటగిరీ మిడ్ రేంజ్ కేటగిరీ. మిడ్ రేంజ్ కేటగిరీలో నేను మీకు ఇక్కడ 2 టీవీలు సజెస్ట్ చేస్తాను. మిడ్ రేంజ్ అంటే 25,000 నుంచి 30,000 సెగ్మెంట్లో నేను మాట్లాడతాను. ఇక్కడ 2 TVs. ఫస్ట్ రికమెండెడ్ టీవీ, మోస్ట్ రికమెండెడ్ టీవీ ఇదే మనకి LG UA 8200 అనమాట. ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ స్మార్ట్ టీవీ అండర్ 30,000 రైట్ నౌ. ఎవ్రీ టీవీ నేను తర్వాత చెప్పే టీవీలు కానీ ఇంతకుముందు చెప్పిన టీవీ కానీ అంటే మిడ్ రేంజ్ అండ్ బడ్జెట్ కేటగిరీలో కంపేర్ చేస్తే దిస్ విల్ బి ద కింగ్. 100% కింగ్ మీరు దీన్ని కష్టం చేయొచ్చు. దీంట్లో ప్రోస్ మాట్లాడుకుంటే మంచి డీసెంట్ ఆడియో క్వాలిటీ ఉంటుంది. డోంట్ ఎక్స్పెక్ట్ లైక్ టూ మచ్ సినిమాటిక్ ఎఫెక్ట్ టీవీలో రాదు. ఖచ్చితంగా మీరు డెడికేటెడ్ సౌండ్ బార్ కొనాల్సింది, అందులో డౌట్ లేదు. బట్ ఎట్ ద సేమ్ టైం మీకు పిక్చర్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా డెలివర్ చేస్తుంది కంపేర్ టు ఆల్ ద టీవీస్. ఇప్పటివరకు చెప్పినవి
30,000 కేటగిరీలో ఉన్న అన్ని టీవీస్ కంటే బెటర్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. ఫస్ట్లీ మనకి ఇందులో వచ్చేసి 4K IPS DLED ప్యానల్ యూజ్ చేశారు. ఐపీఎస్ ప్యానల్, సో దట్ మీకు కలర్స్ ఇవన్నీ కాస్త నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్ప్లే ఫీచర్స్ విషయానికి వస్తే మాత్రం ఆఫ్ కోర్స్ LG కాబట్టి మీకు డాల్బీ విజన్ ఇట్లాంటిది ఏమి ఉండదు, కానీ HDR10, HLG, ALLM, VRR ఇవన్నీ చూడడానికి ఉంటుంది. బ్రైట్నెస్ కూడా మోర్ దాన్ సఫిషియంట్, చాలా బ్రైట్గా ఉంటుంది. అరౌండ్ 300 nits బ్రైట్నెస్ ఉంటుంది. ఎనీ కంటెంట్ మీకు బ్రైట్గా కనిపిస్తుంది, బ్రైట్నెస్లో ఇష్యూ లేదండి. కలర్స్ విషయానికి వస్తే ఎక్సలెంట్ కలర్స్ మీకు డెలివర్ చేస్తుంది అన్నమాట. మంచి కలర్స్ వస్తాయి అండ్ కలర్స్లో డెప్త్ ఉంటుందన్నమాట. ఏదైతే మనకి కలర్ ప్యాలెట్ గ్రేడియంట్ ఉంటుందో అన్ని కాస్త మీకు ఎక్కువ కలర్స్ అయితే చూపిస్తుంది, సో దట్ మీకు కలర్స్ చూడడానికి చాలా బెటర్గా అయితే ఉంటాయి. కలర్స్ నాకు ఎక్కడ ఇష్యూ లేదు. మెయిన్గా ఈ కలర్ డెప్త్ మనకి ఈ టీవీలో మెయిన్ యాడెడ్ అడ్వాంటేజ్. అండ్ ఆ తర్వాతకి బ్లాక్స్, దో ఇట్స్ ఐపీఎస్ ప్యానల్, మీకు బ్లాక్స్ అనేది కాస్త డీపర్గా ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు మరీ లో లైట్లో పూర్తిగా చిమ్మ చిక్కట్లో చూస్తే కాస్త గ్రేడియంట్ ఉంటుంది, కానీ అదర్వైజ్ మీకు పూర్తి బ్లాక్స్ అనేది మీకు చాలా డీపర్గా అయితే వస్తాయి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఎట్ ద సేమ్ టైం మీకు కాంట్రాస్ట్ రేషియో కూడా బాగానే ఉంటుంది. అండ్ వివింగ్ యాంగిల్స్, ఇక్కడ ఐపీఎస్ ప్యానల్ కాబట్టి వివింగ్ యాంగిల్స్ అనేది మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు ఒక 10% షేడ్ ఉంటుంది, సో దట్ మీరు హాల్స్లో వాడచ్చు, బెడ్రూమ్లో వాడచ్చు, బిగ్గర్ హాల్స్లో వాడచ్చు, ఎక్కడ వాడినా సరే మీకు డిస్ప్లేలో కలర్ షేడ్ చాలా తక్కువగా ఉంటుంది, బెటర్ కలర్స్ ప్రొవైడ్ చేస్తుంది, కలర్ డెప్త్ చాలా బాగుంది. అండ్ ఇందులో డిస్ప్లే క్వాలిటీలో నాకు ఇది కాను 30,000 రూపాయలకి ఎల్జీ లాంటి బ్రాండ్ నుంచి ఇది కొనొద్దు అని చెప్పడానికి డిస్ప్లేలో దేర్ ఈస్ నో పాయింట్. అల్టిమేట్గా డిస్ప్లే కింగ్ అని చెప్పుకోవచ్చు ఈ టీవీ మీకు. అండ్ మరి ఏంటన్నది మేము స్ట్రైట్ అవే తీసుకోవచ్చు, అంతా ఎత్తి పెట్టావు ఎక్కడో పెట్టేసావు తీసేసుకోమంటే ఇందులో కూడా కొన్ని కాన్స్ అయితే ఉన్నాయి. కాన్స్ ఏంటంటే ఇప్పటివరకు మనం రిమోట్ గురించి మాట్లాడలేదు. ఇందులో ఒక అవుట్డేటెడ్ రిమోట్ ఇచ్చారు, ఏదో 2 షార్ట్ కట్స్ ఇచ్చారు కానీ బట్ వాయిస్ అసిస్టెంట్ ఉండదు, వాయిస్ సెర్చ్ ఉండదు. ఒక డబ్బా రిమోట్ ఇచ్చారు, చెత్త రిమోట్, అది 260 రూపాయల రిమోట్. ఆ రిమోట్ని కాదనుకొని మీరు ఒక 1,000 రూపాయలు 2,000 రూపాయల్లో మీకు మ్యాజిక్ టీవీ రిమోట్ వస్తుందన్నమాట. కొత్త రిమోట్ వస్తుంది, మ్యాజిక్ రిమోట్. ఆ 2,000 రూపాయలు పెట్టి మీరు అది అఫోర్డ్ చేయగలిగితే మీకు మ్యాజిక్ రిమోట్ విత్ మ్యాజిక్ మౌస్తో వస్తుంది అండ్ వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది, షార్ట్ కట్స్ ఉంటాయి కాబట్టి దట్ విల్ బి ద బెస్ట్ ఆప్షన్. బట్ ఇందులో కాన్ అంటే మాత్రం ఆ రిమోట్ నాకు కాస్త కాన్ అనిపించింది. ఖచ్చితంగా వీళ్ళు ఆ రిమోట్ చేంజ్ చేయాలి. ఎక్సెప్ట్ దట్ ఇందులో పెద్ద కాన్స్ లేవు. మీరు అండర్ 30,000, మీ దగ్గర 30,000 బడ్జెట్ ఉంది, మంచి టీవీ కావాలన్నా మాకు పిక్చర్ క్వాలిటీ వైజ్గా అంటే ఏం ఆలోచించుకోండి, ఈ టీవీ తీసుకోండి. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ మీకు ఈ టీవీ డెలివర్ చేస్తుంది. ఇక మాకు ఎల్జీ అని కాదులే కానీ మాకు ఈ రిమోట్లు కొనడం మాకు వద్దు అండ్ కాస్త మంచి బ్రాండే కావాలి, కానీ ఎల్జీ లాంటి బ్రాండే దగ్గర అలానే ఉండాలి. ఈ రిమోట్లు కొనడం ఇవన్నీ మా వల్ల కాదు. కాస్త చిన్న కాంప్రమైజెస్ డిస్ప్లేలో ఉంటే కాంప్రమైజ్ అవుతాం అనుకుంటే మాత్రమే ఇప్పుడు నేను చెప్పే టీవీ తీసుకెళ్ళండి. ఇక్కడ వచ్చేసి సామ్సంగ్ క్రిస్టల్ విస్తా ప్రో, అది అమెజాన్లో ఉంటుంది. సేమ్ టీవీ వితౌట్ సోలార్ రిమోట్ మీకు ఫ్లిప్కార్ట్లో వచ్చేసి ఇన్ఫినిటీ విజన్ అని ఉంటుంది. టీవీ సేమ్, జస్ట్ రిమోట్లో వాయిస్ అసిస్టెంట్ బటన్ రెండిట్లో ఉంటుంది, షార్ట్ కట్స్ సేమ్ రెండిట్లో ఉంటాయి. బట్ ద థింగ్ ఈస్ ఇదేమో డైరెక్ట్గా ఛార్జ్ అవుతుంది సన్లైట్ని బట్టి, ఆటోమేటిక్గా మీరు ఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇదేమో బ్యాటరీస్ వేసుకోవాలంతే. దట్ ఈస్ ఓన్లీ ద డిఫరెన్స్. పిక్చర్ క్వాలిటీ, రిమోట్, షార్ట్ కట్స్ ఎవ్రీథింగ్ సేమ్ అనమాట. సో దట్ ఈ 2 టీవీలు ఏ టీవీ అని కన్సిడర్ చేయండి. ఈ 2 టీవీలు ఇప్పుడు మీకు 26,999 రూపాయలకి అవైలబుల్ ఉన్నాయి. అంటే LG UA82తో కంపేర్ చేస్తే మీకు 3,000 రూపాయలు తక్కువ ప్రైస్లో వస్తుంది. సో 3,000 రూపాయలు తక్కువ ప్రైస్లో దీన్ని కొనొచ్చు అంటే ఖచ్చితంగా కొనొచ్చు. ఎందుకు అనేది మనం మాట్లాడుకుంటే ఫస్ట్లీ ప్రోస్. విస్తా ప్రోలో అయితే సోలార్ రిమోట్తో వస్తుంది, ఆటోమేటిక్గా మీకు ఇంట్లో లైటింగ్ కండిషన్ బట్టి ఛార్జ్ అవుతుంది, లేదంటే USB-C ద్వారా మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. వాయిస్ అసిస్టెంట్ బటన్ ఉంటుంది, ఇందాక ఏదైతే ఎల్జీలో లేదని చెప్పాను అదైతే మీకు ఇక్కడ వాయిస్ అసిస్టెంట్ ఉంటుంది. అండ్ మీకు కావాల్సిన షార్ట్ కట్ బటన్స్ మనకి ప్రొవైడ్ చేస్తారు, నెట్ఫ్లిక్స్, ప్రైమ్, యూట్యూబ్ అనేది. అండ్ 1 year వారంటీతో పాటు ఎక్స్ట్రా 1 year మనకి ప్యానల్ మీద ఇస్తున్నారు. అంటే ప్యానల్ మీద 2 years వారంటీ ఇస్తున్నారు, టీవీ మీద 1 year వారంటీ ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ యావరేజ్ అని చెప్పుకోవచ్చు, బట్ పర్లేదు. బట్ మీరు ఒక సౌండ్ బార్ తీసుకుని హ్యాండిల్ చేయొచ్చు. అండ్ డిస్ప్లే క్వాలిటీ మాత్రం మీకు చాలా బాగుంటుంది కంపేర్ టు అదర్ టీవీస్. బట్ LG UA82తో కంపేర్ చేస్తే బాగుంటుందా అంటే ఇక్కడ మనం డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఫస్ట్లీ ఇందులో మనకి 8-bit FRC VA DLED ప్యానల్ యూజ్ చేశారు. ఫీచర్స్ సేమ్, మీకు డాల్బీ విజన్ ఇట్లాంటివి అయితే రావు సామ్సంగ్ LGలలో. HDR10+, ALLM, HLG ఇవన్నీ చూడడానికి ఉంటాయి. బ్రైట్నెస్ గురించి మాట్లాడుకుంటే బ్రైట్ ఎనఫ్, అరౌండ్ 260 nits బ్రైట్నెస్ అయితే ఉంటుంది. ఇండోర్ కండిషన్లో మోర్ దెన్ బ్రైట్ ఎనఫ్. మీరు HDR కంటెంట్ చూసేటప్పుడు కూడా చాలా బ్రైట్గా ఉంటుంది, ఎక్కడ మీకు ఇష్యూ అయితే ఉండదు. బ్రైట్నెస్ అనేది ఖచ్చితంగా మంచి బ్రైట్ టీవీ. అండ్ కలర్స్ విషయానికి వస్తే మాత్రం మంచి కలర్స్ ఉంటాయి అండ్ స్కిన్ టోన్స్ కూడా బాగానే ఉంటుంది. బట్ ద థింగ్ ఈస్ మీకు కలర్ డెప్త్, ఇందాకైతే నేను LGలో చెప్పాను కదా, కలర్ ఒక లైట్ కలర్ నుంచి డార్క్ కలర్కి వెళ్ళేటప్పుడు కలర్లో చేంజెస్ ఉంటాయి కదా, లైట్ టు డార్క్ అనేది. ఈచ్ అండ్ ఎవ్రీ కలర్ కనిపించినప్పుడు ఆ డెప్త్ వేరుంటుంది అనమాట. ఆ డెప్త్
కంపేర్ టు ఎల్జీ UA82 ఇందులో తక్కువగా ఉంటుంది. చండాలంగా ఉంటుందని చెప్పట్లేదు. కంపేర్ టు ఎల్జీ UA82 తోటి ఎల్జీ టీవీ, సోనీ, సామ్సంగ్ టీవీ రెండు పక్కన పెడితే ఎల్జీ బెటర్ అనిపిస్తుంది ఆ కలర్ డెప్త్లో. అది కాకుండా మీరు ఓన్లీ సామ్సంగ్ టీవీ పెట్టుకొని చూసారనుకోండి, ఖచ్చితంగా ఇక్కడ మీరు చూడండి మీకు ఎలా అనిపిస్తుందో. కలర్స్ అనేది బాగానే ఉంటుంది, పంచీర్ అనిపిస్తుంది, మీకు చూడడానికి చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. పంచీ కలర్స్ మీకు ఇక్కడ ప్రొడ్యూస్ చేస్తుంది. ఎప్పుడైతే లైక్ ప్యూర్ రెడ్ కలర్ వచ్చి బ్రైట్ కలర్ వచ్చినప్పుడు కాస్త డెప్త్ మిస్ అవుతుంది. అదొక్కటి తప్పితే కంపేర్ టు ఎల్జీ UA82 మీకు పెద్ద మేజర్ కాన్స్ మీకు కలర్స్లో చూడడానికి అయితే ఉండదు. అండ్ ఆ తర్వాతకి బ్లాక్స్ చాలా డీపర్గా ఉంటాయి, మంచి డీపర్ బ్లాక్స్ ఉంటాయి, కాంట్రాస్ట్ రేషియో బాగుంటుంది. అండ్ వివింగ్ యాంగిల్స్ విషయానికి వస్తే మాత్రం ఎక్స్ట్రీమ్ యాంగిల్స్ మీకు 20 to 30% షేడ్ ఉంటుంది. ఇక్కడ అర్థమైంది కదా ఎల్జీ UA82 ఎందుకు నెంబర్ 1 అయింది, సామ్సంగ్ ఎందుకు నెంబర్ 2 అయిందంటే అందులో మీకు వివింగ్ యాంగిల్స్ బాగుంటాయి, కలర్ డెప్త్ బాగుంటుంది. ఇందులో మీకు కలర్ డెప్త్లో కాస్త కాంప్రమైజ్ అవ్వాలి, వివింగ్ యాంగిల్స్లో కాస్త కాంప్రమైజ్ అవ్వాలి. ఆ 3,000 రూపాయల మ్యాటర్ మాకు సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి కాస్త నువ్వు చూసే అంత మేము ఎందుకు చూస్తాం బై సైడ్ కంపేర్ చేస్తాం నీకు అనిపిస్తుంది, మాకేం కనిపించదు. కాస్త కలర్ డెప్త్ 30 అయినా పర్లేదు అనుకుంటే మాత్రం యూ కెన్ గో ఫర్ దిస్ టీవీ. ఖచ్చితంగా వెళ్ళొచ్చు, ఎందుకంటే మీకు సోలార్ రిమోట్తో వస్తుంది, 2 years వారంటీ వస్తుంది ప్యానల్ మీద. అండ్ సామ్సంగ్ లాంటి బ్రాండ్ నుంచి వస్తుంది, మంచి కలర్స్ ఆఫర్ చేస్తుంది, మంచి బ్రైట్నెస్ ఉంది. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మీరు కన్సిడర్ అయితే చేయొచ్చు, మంచి ఆప్షన్ అవుతుంది. నన్ను అడిగితే నేను ఒకవేళ పర్చేస్ చేయాలి, నా దగ్గర 27,000 ఉన్నాయనుకోండి, ఐ విల్ గో ఫర్ సామ్సంగ్ విస్తా ప్రో ఆర్ ఇన్ఫినిటీ విజన్. లేదు నా దగ్గర 30,000 అంటే నేనైతే ఎల్జీ UA82కి వెళ్తాను, ఇంకో 1,000 రూపాయలు 2,000 యాడ్ చేసుకుని రిమోట్ తీసుకుంటాను. మీరు ఆ రిమోట్కి ఎక్స్ట్రా డబ్బులు పెట్టలేము, 30,000 పెట్టలేము, మాది ఒక 2,000 దండగా, ఇది ఒక 3,000 దండగా, 5,000 ఎక్స్ట్రా పెట్టాలి. ఆ కలర్ డెప్త్కి ఆ 5,000 అంత పెద్ద మ్యాటరా అంటే కాదు. మామూలు బెడ్రూమ్స్ కానీ మామూలు మన రెగ్యులర్ హోమ్స్లో ఉండే హాల్స్లో అయితే మ్యాటర్ కాదు. లేదు బిగ్గర్ హాల్, ఒక 400-500 స్క్వేర్ ఫీట్ హాలే ఉందనుకోండి, అప్పుడు వివింగ్ యాంగిల్స్ మ్యాటర్ చేస్తాయి. కాబట్టి నేను ఎల్జీకి వెళ్ళమని చెప్తాను. క్లారిటీ అయితే వచ్చింది కదా. ఇది నా రికమెండేషన్ అండర్ 30,000లో. ఇక అబోవ్ 30,000లో చూస్తే రెండు టీవీలు. ఇక్కడ ప్రైస్ డజంట్ మ్యాటర్, గుర్తుపెట్టుకోండి. కాస్త తక్కువ మంచిది కావాలి అనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 2 Mark II ఇది చాలా మంచి టీవీ. రైట్ నా 38,000కి వస్తుంది. రెగ్యులర్గా ఇది మనకి 44,000 ఉండేది. ఆఫ్టర్ న్యూ GST ఇది మనకి 38,000కి వస్తుంది. కార్డ్ ఆఫర్స్ తోటి 35,000 కూడా వస్తుంది. ఈ టీవీలో మెయిన్ ప్రోస్ గురించి మాట్లాడుకుంటే సాలిడ్ బిల్డ్ క్వాలిటీ ఉంటుంది, మెటల్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. పర్ఫెక్ట్ రిమోట్ ఇచ్చారు, వాయిస్ సెర్చ్ అండ్ మీకు ఏమంటారు కావాల్సిన షార్ట్ కట్స్, మంచి కాంపాక్ట్ రిమోట్ చేతిలో పట్టుకున్నప్పుడు చాలా బెటర్ ఫీలింగ్ ఉంటుంది. అండ్ సౌండ్ క్వాలిటీ కంపేర్ టు ఇప్పటివరకు నేను చెప్పిన అన్ని టీవీస్ కంటే బెటర్ సౌండ్ క్వాలిటీ ఆఫర్ చేస్తుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ అల్టిమేట్గా ఇప్పటివరకు మనం మాట్లాడిన అన్ని టీవీస్ కంటే బెటర్ ఉంటుంది. ఇప్పటివరకు మాట్లాడిన ఎల్జీతో సహా బెటర్ పిక్చర్ క్వాలిటీ మీకు ఇది ఆఫర్ చేస్తుంది. బట్ ద థింగ్ ఏంటంటే కాస్త ప్రీమియం మనం పే చేస్తున్నాం. ఎందుకు పే చేస్తున్నాం అంటే ఒకటి సోనీ బ్రాండింగ్, 2 మంచి ఆడియో క్వాలిటీ, మంచి రిమోట్ కూడా మనకి విత్ ఇన్ ద బాక్స్ వస్తుంది కాబట్టి ప్రీమియం మెయింటైన్ చేస్తున్నాం. ఇక పిక్చర్ క్వాలిటీ బాగుందని చెప్పాము, ఇన్ డీటెయిల్గా చెప్పండి. ఇందులో వచ్చేసి మనకి 4K IPS DLED ప్యానల్ యూజ్ చేశారు, IPS ప్యానల్. డిస్ప్లే ఫీచర్స్ ఆఫ్ కోర్స్ మీకు ఇందులో డాల్బీ విజన్ రాదు, బట్ స్టిల్ HDR, HLG, ALLM ఇవన్నీ మీకు చూడడానికి ఉంటుంది. 4K X Reality Pro ఉంటుంది, మోషన్ ఫ్లో XR 200తో వస్తుంది. అండ్ ఈ వేరియంటే XR 100తో వస్తుంది. XR 200 అనేది మీకు S25 వస్తుందన్నమాట. సో ఆ రెండింటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ బ్రైట్నెస్ మోర్ దెన్ బ్రైట్ ఎనఫ్, ఎక్సలెంట్ బ్రైట్నెస్ ఉంటుంది. అండ్ కలర్స్ ఇది వంక అని పెట్టడానికి ఉండదు, ఎక్సలెంట్ మైండ్ బ్లోయింగ్ కలర్స్ మీకు ఇది డెలివర్ చేస్తుంది. ఎల్జీ టీవీలో ఏదైతే ఉందో దానికంటే బెటర్ కలర్స్ అండ్ బెటర్ బ్రైట్నెస్ అండ్ డీపర్ బ్లాక్స్ మీకు ఈ టీవీ ప్రొవైడ్ చేస్తుంది. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ మీకు ఇది ఆఫర్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం వివింగ్ యాంగిల్స్లో కాంప్రమైజ్ లేకుండా, ఎందుకంటే ఇది కూడా మనకి IPS ప్యానల్తో వస్తుంది కాబట్టి మ్యాక్స్ టు మ్యాక్స్ ఒక 10% కలర్ షేడ్ ఎక్స్ట్రీమ్ యాంగిల్స్లో వస్తుంది. కాబట్టి పిక్చర్ క్వాలిటీ వైజ్గా ఈ సెగ్మెంట్లో ఉన్న బచ్చా QLED టీవీస్ కన్నా ఈ సెగ్మెంట్లో ఉన్న బ్రాండెడ్ ఎల్జీ సామ్సంగ్ టీవీస్ కన్నా బెస్ట్ పిక్చర్ క్వాలిటీ ఆఫర్ చేసే టీవీ ఇది. మీకు ఇదే కాన్స్ ఈ టీవీలో చెప్పడానికంటూ ఏమీ లేదు. 38,000కి వస్తే కళ్ళు మూసుకొని తీసుకోండి, 35,000కి వస్తే పరమాన్నం తీసేసుకోండి. గ్రేట్ వాల్యూ ఫర్ మనీ, ఎక్సలెంట్ టీవీ, 100% దీన్ని మీరు కన్సిడర్ చేయొచ్చు. మరి ఇంకా దీనికంటే తోపు టీవీ ఏమైనా ఉందా అంటే ఎస్, మీ దగ్గర చిల్ల పెంకులు ఎక్కువ ఉంటే, డబ్బులు ఎక్కువ ఉంటే మంచి టీవీ ఉంది. ఎందుకంటే ఇది 38,000 35,000కి ఇట్స్ ఎ గ్రేట్ టీవీ. బట్ నెక్స్ట్ టీవీ బెస్ట్ టీవీకి వెళ్ళాలంటే మీరు ఇంకో 10,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టాలి, 48,000 రూపాయలు పెట్టాలి. అక్కడ మీకు LG QNED 8AA దొరుకుతుంది. బట్ నన్ను అడిగితే సోనీ టీవీ మోర్ దెన్ ఎనఫ్. ఎందుకంటే ఒకప్పుడు ప్రైస్ గ్యాప్ అనేది దానికి దీనికి 6,000 తేడా ఉంది. బట్ రైట్ నౌ ఇది 35,000కి వచ్చి అది 48,000కి వస్తుంది. దగ్గర 13,000 గ్యాప్ ఉన్నప్పుడు ఐ డోంట్ సజెస్ట్. ఈవెన్ దో 10,000 గ్యాప్ ఉన్నా సరే మీరు సోనీకే ఆగిపోండి. లేదు మాకు LG బ్రాండ్ కావాలి, దీనికంటే కాస్త బెటర్ ఉన్నా పర్లేదు కానీ ఆ డబ్బులు పెట్టుకుంటాం కానీ మాకు కావాలనుకుంటే LG QNED 8AA అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుంది. దీనిలో ప్రోస్ గురించి మాట్లాడుకుంటే మాత్రం చాలా స్లిమ్ టీవీ, చాలా స్లిమ్ ప్రొఫైల్ ఉంటుంది. వాల్ మౌంట్ చేసినప్పుడు మీకు ఖర్చుకుపోయినట్టు ఉంటుంది. సో దట్ మీకు ఒక ప్రీమియం లుక్ ఫస్ట్ వాల్ మౌంట్ చేసినప్పుడే దొరుకుతుంది.
మ్యాజిక్ టీవీ రిమోట్ వస్తుంది 2025 మోడల్. ఇది ఒక సోనీ రిమోట్ని, ఒక శాంసంగ్ రిమోట్ని, ఒక ఎల్జీ రిమోట్ని మూడింటిని రోట్లో వేసి దంచితే ఏదైతే రిమోట్ వస్తుందో అదే రిమోట్. నేను ఇప్పటివరకు యూజ్ చేసిన రిమోట్లో ఫైనెస్ట్ అండ్ ది బెస్ట్ రిమోట్ ఇదే. మీకు వాల్యూమ్ రాకర్స్ కానీ, షార్ట్ కట్స్ కానీ, ఆ మ్యాజిక్ రిమోట్ కానీ, అంటే మ్యాజిక్ మౌస్తో వస్తుంది కాబట్టి ఎయిర్ జెస్చర్ తోటి ఎవ్రీథింగ్ మీరు మౌస్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చు. ఎక్సలెంట్ రిమోట్ ప్రొవైడ్ చేస్తారు. ఏ ఫీచర్స్ ఉంటాయి, లైక్ మీకు ఏ చాట్ బోట్ అని ఏదైనా ట్రబుల్ షూట్ చేయాలన్నా మీరు మీ టీవీలో నుంచి మీరు ట్రబుల్ షూట్ చేసుకోవచ్చు, సెట్టింగ్ చేంజ్ చేసుకోవచ్చు. కంటెంట్ సజెషన్స్లో కూడా ఏ ఉంటుంది, కాస్త ఏఐని ఇంటిగ్రేట్ చేశారు ఇందులో. దాంతోపాటు కాస్త యావరేజ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. సౌండ్ క్వాలిటీ కాంప్రమైజ్ అవ్వాల్సింది, మీరు డెడికేటెడ్ సౌండ్ బార్ కొనాల్సిందే. బట్ పిక్చర్ క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ ఉంటుంది. ఎక్సలెంట్ పిక్చర్ క్వాలిటీ ఉంటుంది. అండ్ పిక్చర్ క్వాలిటీ గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుంటే మనకి ప్యానల్ వచ్చేసి డైనమిక్ QNED ప్యానల్ అయితే యూజ్ చేశారు. QNED ప్యానల్ అనేది మీకు చాలా బెటర్ టెక్నాలజీ వీళ్ళ దాంట్లో ఎల్జీలో. అంటే బడ్జెట్ సెగ్మెంట్లో UA82తో కానీ LG UR7500తో పోలిస్తే వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ. అండ్ ఇందులో కూడా మీకు డాల్బీ విజన్ చూడడానికి ఉండదు. HDR10 ALM HLG ఇవన్నీ చూడడానికి ఉంటాయి, కానీ డాల్బీ విజన్ ఇంట్లో కూడా చూడడానికి ఉండదు. అండ్ బ్రైట్నెస్ విషయానికి వస్తే మాత్రం మోర్ దాన్ బ్రైట్ ఎనఫ్. ఎనీ కంటెంట్ మీకు బ్రైట్గా అనిపిస్తుంది. హాల్స్లో విండోస్ ఓపెన్ చేసుకుని ఉన్నా సరే మీకు బ్రైట్గా అనిపిస్తుంది. కంటెంట్ అనేది వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ టీవీ. కలర్స్ అనేది మాత్రం యూనిక్గా ఇప్పటివరకు మనం ఏం చెప్పుకున్నాం, కొన్ని పంచేరుగా ఉంటాయి, కొన్ని న్యాచురల్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా. ఇందులో స్టాండర్డ్ మోడ్ పెట్టుకుంటేనేమో మీకు న్యాచురల్ కలర్స్ వస్తాయి. డైనమిక్ మోడ్ పెట్టుకుంటే మీకు వివిడ్ మోడ్ పెట్టుకుంటే పంచేరు కలర్స్ వస్తాయి. మీరు ఏ సార్ట్ ఆఫ్ యూజర్ అనే దాన్ని బట్టి పెట్టుకోండి. రెండు కలర్స్ రెండు డిఫరెంట్ మోడ్లో డెలివర్ చేయడం అనేది హైలీ ఇంపాసిబుల్, బట్ అది వీళ్ళు పాసిబుల్ చేసి చూపెట్టారు. ఎక్సలెంట్ కలర్ డెప్త్ ఉంటుంది, డీపర్ బ్లాక్స్ ఉంటాయి, ఎక్సలెంట్ వీవింగ్ యాంగిల్స్ ఉంటాయి. ఇందులో కూడా మీకు మ్యాక్స్ టు మ్యాక్స్ 10% కలర్ షేడ్ ఉంటుంది. మరీ ఎక్స్ట్రీమ్కి వస్తే ఒక 20% ఉంటుంది అనమాట. సోనీతో కంపేర్ చేస్తే కాస్త వివింగ్ యాంగిల్స్లో కాస్త కాంప్రమైజ్ అయింది, కానీ బట్ కలర్ డెప్త్లో కానీ, డీపర్ బ్లాక్స్లో కానీ, బ్రైట్నెస్లో కానీ, కంటెంట్ రిచ్నెస్లో కానీ ఖచ్చితంగా సోనీ కంటే ఇది బెటర్ ఉంటుంది. ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఖచ్చితంగా వన్ ఆఫ్ ది బెస్ట్ టీవీ, బ్రైటర్ దాన్ సోనీ టీవీ. ఖచ్చితంగా బ్రైట్నెస్ విషయంలో అయితే క్లియర్గా టక్కర్ ఇచ్చేసింది సోనీకి. 100% మీరు దీన్ని కన్సిడర్ చేయొచ్చు. కాన్స్ అంటే మాత్రం యావరేజ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. 48,000 పెట్టినప్పుడు మనం కాస్త ఎక్స్పెక్ట్ చేస్తాం, మన ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు ఉండదు, యావరేజ్ సౌండ్ క్వాలిటీ ఉంటుంది. సో దట్ మీకు క్లారిటీ వచ్చింది కదా. 25,000 లోపల TCL T6, 25,000 నుంచి 30,000 లోపల బడ్జెట్ స్ట్రిక్ట్గా ఉందనుకుంటే సామ్సంగ్కి వెళ్ళిపోండి. 30,000 వరకు రాగలిగితే LGకి వెళ్ళిపోండి. 30,000 పైన అనుకుంటే మాత్రం సోనీ బ్రావియా 2 M2 అది మోర్ దెన్ సఫిషియంట్ ఎనీ పర్సన్స్కి, ఎనీ హోమ్కి. లేదు ఇంకా డబ్బులు ఉన్నాయి, కాస్త బ్రైట్నెస్ ఎక్కువ ఉండాలనుకుంటే మాత్రం మీరు LG QNEDకి వెళ్ళిపోండి. అండ్ అట్ ద సేమ్ టైం 55 ఇంచెస్ టీవీస్ కూడా ఆల్మోస్ట్ ఆల్ ఇవే ఉంటాయి. మీకు కావాలంటే మాత్రం కింద కామెంట్ చేయండి. 55 ఇంచెస్ టీవీస్ కూడా డెడికేటెడ్ వీడియో చేయమని ఆఫ్టర్ GST ప్రైసెస్ మీద చేస్తాను. బట్ ఒకవేళ మీకు ఇన్స్టంట్ మీకు సపోర్ట్ కావాలనుకుంటే మాత్రం ఆల్మోస్ట్ ఆల్ ఇవే టీవీస్ మీరు కన్సిడర్ చేయొచ్చు. ఒకటేంటంటే TCL Q6 అనేది మధ్యలో ఒకటి యాడ్ అవుతుంది తప్పితే పెద్ద మేజర్ డిఫరెన్స్ అయితే 55 ఇంచెస్లో లేదు. కాబట్టి వాటి లింక్స్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. 43, 55, 65, 75 వాటి అన్నిటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఫ్లిప్కార్ట్ లింక్స్ అని ఇక్కడ ప్రొడక్ట్స్లో ట్యాగ్ చేసి ఉంటుంది. మీకు నచ్చిన టీవీ మీరు ఏది డిసైడ్ అయ్యారో అక్కడ నుంచి క్లిక్ చేసి పర్చేస్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. బై బాయ్. జై హింద్.